ఏమైందండి? పాపకి ఓకేనా? ఏం అవ్వలేదు కదా? పాపకి ఆపరేషన్ స్టార్ట్ అయింది మేడం. రాత్రికి రాత్రే చాలామంది అకౌంట్లో డబ్బులు వేశారు. సోషల్ మీడియా పవర్ అంటే తెలిసింది. చాలా థ్యాంక్స్ మేడం. అయ్యో అదేం వద్దండి. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే, పర్లేదు. పాపకి నయమైపోతే అదే చాలు. ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్దాం మేడం. ఓకే. హలో. హలో అండి, ప్రియాంక గారు. నేను మీకు గుర్తున్నానా? ఎవరు? అదే అండి, ఆ రోజు నేను మీ పెళ్లి చూపులకు వచ్చి ఫాలోవర్స్ లేరని రిజెక్ట్ అయిన పెళ్లి కొడుకుని. ఓ చెప్పండి. ఆ రోజు మిమ్మల్ని చూసి మీ మాటలు విని మిమ్మల్ని చాలా తిట్టుకున్నా. కానీ ఈరోజు సోషల్ మీడియాలో మీ పోస్ట్ చూసి మీ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది. అందుకే నా వంతుగా నా 1 month శాలరీని ఆ పాప ఆపరేషన్కి ట్రాన్స్ఫర్ చేశాను. నేను కలిసిన ఆ సెలబ్రిటీ ప్రియాంకకి ఇప్పటి ప్రియాంకకి చాలా మార్పు వచ్చింది. ఈ మార్పు ఇలాగే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడే మీరు నిజమైన సెలబ్రిటీ అయ్యారు. ఇంకేదైనా అవసరం ఉంటే నాకు తప్పకుండా కాల్ చేయండి. సీ యూ అండి, బాయ్. ఓకే అండి, బాయ్. హలో. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి, షేర్ చేసినందుకు. సరే, ఇట్స్ ఓకేనే. నీ మీద కోపంతో అలా మాట్లాడా, కానీ తర్వాత ఆలోచించాను. మంచి పని అంటున్నావు కదా, అది మనలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కాకపోతే ఎవరు ముందుకొస్తారు? నువ్వు మారావనిపించింది. అందుకే మన వాళ్ళందరికీ చెప్పి అన్ని గ్రూప్స్లో కూడా షేర్ చేశా. డోంట్ వరీ, పాప క్యూర్ అవుతుందిలే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ కీర్తి. ఇట్స్ ఓకే, బాయ్. డాక్టర్, పాపకి ఎలా ఉంది? డోంట్ వరీ, పాప అవుట్ ఆఫ్ డేంజర్. ప్రస్తుతానికి కాన్షియస్నెస్ లేదు. 24 hours కళ్ళు తెరుస్తుంది. 5th floorకి షిఫ్ట్ చేస్తాం, మీరు అక్కడికి వెళ్ళి కలవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.
టైం దాటినా ఇంకా ఆకలి కావట్లేదు. తేజ, తరుణ్ ఎక్కడున్నాడు? నువ్వేంటి ఇక్కడ? ముందు తరుణ్ ఎక్కడున్నాడో చెప్పు, నేను అర్జెంటుగా మాట్లాడాలి. తరుణ్ వ్యూ పాయింట్ ఉంది కదా, అక్కడున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. మీకు తెలుసు కదా. చెప్పరా తేజ. ఇప్పుడే ప్రియాంక వచ్చిందిరా. దేనికంట? అది నువ్వు ఎక్కడున్నావు అని అడిగింది. నువ్వు ఉన్న లొకేషన్ చెప్పేసా. నేనుండే ప్లేస్ ఎందుకు చెప్పావురా? చెప్పాక తనతో మాట్లాడినని. ఏమోరా, నీతో ఏదో విషయం మాట్లాడాలనింది, అందుకనే చెప్పా. ఓయ్, మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావే? ఓయ్, నిన్నే ఆగు. నాకు నీతో మాట్లాడాలని లేదు. నాకు మాత్రం నీతోనే మాట్లాడాలనుంది, నీతోనే ఉండాలనుంది. నాతోనా? నాతో ఎందుకు చెప్పు? నాకు ఫాలోవర్స్ లేరు, ఫాలోయింగ్ అంతకంటే లేదు, గట్టి కొడితే సోషల్ మీడియాలో అకౌంట్ కూడా లేదు. నేను ఒక మామూలు మనిషిని, నీలా సెలబ్రిటీని కాదు కదా. ఎవరన్నారు నువ్వు సెలబ్రిటీ కాదు అని? ఏ సంబంధం లేకపోయినా నువ్వు మాత్రం సహాయం చేయాలనుకున్నావు. నీకంటే పెద్ద సెలబ్రిటీ ఎవరుంటారు? నువ్వెన్ననుకున్నా నేను మాట్లాడు. ఓయ్, కానీ నేను నీకు పడిపోయా. ఏంటి ఏమన్నావు? నేను నీకు పడిపోయా అంటున్నా, అర్థం కాలేదా? వద్దు తల్లి, నా వల్ల కాదు. నాకు ఈ లవ్ గివ్ ఏం సెట్ కావు. నీకు నాకన్నా సోషల్ మీడియాలో లైక్స్ అన్నీ వచ్చాయి, కామెంట్స్ అన్నీ వచ్చాయి, అవే ఇంపార్టెంట్ కదా. వాటిని ప్రేమించు, నన్ను వదిలేసాయి. నేను నీ లవ్ చేయాలనుకో, మళ్ళీ నీ ఫాలోవర్స్కి నచ్చాలి, ఫ్యామిలీకి నచ్చాలి, తెగ పర్మిషన్లు ఉంటాయి. నాకు అవన్నీ సెట్కో, నన్ను వదిలేసాయి ప్లీజ్. ఓయ్ ఆగు, నాకు ఎవ్వరితోనూ అవసరం లేదు, ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. నా హార్ట్ నాకు చెప్తుంది నేను నిన్ను ప్రేమిస్తున్నానని. ఐ లవ్ యూ. నువ్వు నా వాడివి, నాకు నచ్చితే చాలు. అంతే అంటావా? అంతే. అయితే ఓకే. అవును, ఇంతకీ పాపకి ఎలా ఉంది? పాప ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. నువ్వు చేసిన హెల్ప్ వల్లే కాదు, నా ఫాలోవర్స్ కూడా హెల్ప్ చేశారు. అయితే మొత్తానికి సోషల్ మీడియాలో సెలబ్రిటీ అని ప్రూవ్ చేసుకున్నావు అనమాట. ఇంకో వీడు ఎక్కడే ఉన్నాడుగా. ఏరా ఏరా అంత డల్గా ఫేస్ పెట్టావు, ఏమైందన్నా? నీకేంట్రా, నీ ఫేమస్ గర్ల్ ఫ్రెండ్ మొత్తం సెట్ అయిపోయింది, నాకు మాత్రం ఎవరు లేరు. అదేంటి బ్రో, మీకెవరో గర్ల్ ఫ్రెండ్ ఉందని తరుణ్ చెప్పాడే. తనతో డైలీ ఫోన్ కూడా మాట్లాడకుండా ఉండలేరంట. అంతేకాదు మీరిద్దరు చాలా డీప్ లవ్ లో ఉన్నారని కూడా చెప్పాడు. అదే మనోడు.
ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాట్లాడుకుంటూ ప్రేమించుకుంటారు, దాన్ని లవ్ అంటారు. అదే ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి, అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నారు. అంటే ఇంతకాలం నువ్వు మాట్లాడేది అమ్మాయితో కదా? కాదు, అబ్బాయితోనా? అవునరా, అది వాయిస్ మార్చి మరి. అవుతుంది. నో, సీరియస్ సీరియస్. ఓకే, హీఈస్ మై ఫ్రెండ్. ఓకే. వీటన్నిటికీ కారణం ఆ బాబ్జీ గట్రా. అవును, ఆడారా. వెళ్ళాడు గూ. ఎందుకులే, అమ్మాయి ఉంది, పగలకూడదాం. పద పద. హే ఉండండి, నేను కూడా వస్తాను. రక్తపాతం తట్టుకోలేవు, వెళ్ళి కూర్చో. గో. రే తరుణ్, మనం చంపేస్తే నీకు ప్రాబ్లం లేదు కదా? రే తరుణ్, ఎండింగ్ ఇచ్చారా? ఇంకోసారి ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తా, ఫేక్ ఫాలోవర్స్ అని పెంచి సెలబ్రిటీలు చేస్తా అన్నావు అనుకో, యాస్తాన్ని. జనాలు నచ్చితే వాళ్ళే వాళ్ళని హీరోలు చేస్తారు, సెలబ్రిటీలు చేస్తారు. డిసైడ్ చేయాల్సింది వాళ్ళు, మీలాంటి వాళ్ళు కాదు. క్యూట్ బాయ్. ఫోన్ పగిలినట్టుంది.